జనవరి 23 మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. మిగతా వాళ్ళైతే పుట్టినరోజున సరదాలు సంబరాల్లో మునిగి తేలుతారు. కానీ లోకేష్ మాత్రం ఒక మంత్రిగా రాష్ట్ర యువత కోసం దావోస్ లో కష్టపడుతున్నాడు. గత ఏడాది సరిగ్గా తన పుట్టినరోజున కాగ్నిజెంట్ CEO రవికుమార్ తో చర్చల్లో గడిపారు లోకేష్. ఆ కష్టానికి దక్కిన ఫలితమే విశాఖకు వచ్చిన కాగ్నిజెంట్. ఈసారి కూడా తన పుట్టినరోజు నాడు దావోస్ పర్యటనలోనే ఉంటున్నారు లోకేష్. అంతటి అంకిత భావం ఉంది కాబట్టి ప్రఖ్యాత జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఆయన్ను జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ గా అభివర్ణించింది. కేవలం 30 రోజుల్లోనే రిలయన్స్ సంస్థ చేత ఏపీలో 65,000 కోట్ల పెట్టుబడులను పెట్టించేందుకు ఒప్పించడం, ఒకే ఒక్క జూమ్ కాల్ తో ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ వారి 1,40,000 కోట్ల సంయుక్త పెట్టుబడులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంలోనే మంత్రి నారా లోకేష్ ను జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ గా పేర్కొంది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక. ఈ మధ్యనే ద వీక్ జాతీయ పత్రిక లోకేష్ పై కవర్ పేజీ కథనాన్ని ప్రచురిస్తూ నిర్ణయం తీసుకోవడంలో అయినా పని పూర్తి చేయడంలో అయినా వేగమే లోకేష్ స్పెషల్ అని పేర్కొంది. గత ఏడాది దావోస్ లో జరిగిన 2025 ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో ఏపీ భారీ పెట్టుబడులు సాధించింది. అలా ఏపీకి వచ్చిన పెట్టుబడులలో 20 ప్రాజెక్టులకు సంబంధించి 2.36 లక్షల కోట్ల పెట్టుబడులకు సిబ్బి ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల్లో కాగ్నిజెంట్, గూగుల్ క్లౌడ్, TCS వంటి అగ్రగామి సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఒక్క ఏపీకే వచ్చాయి. అంతెందుకు, విశాఖలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి 13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,31,188 ఉద్యోగాలిచ్చే 613 ఒప్పందాలు జరిగాయి. యువగళం పాదయాత్రలో యువతకు హామీ ఇచ్చినట్టు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను తెచ్చేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా కష్టపడుతూనే మరోపక్క ఒక IT రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను. 5 లక్షల ఉద్యోగాలు కల్పించాను IT అలో. గతంలో అంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా IT మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ ప్రత్యేకంగా 30,428 IT ఉద్యోగాలను తెచ్చారు. విజయవాడలో HCL టెక్నాలజీస్, విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాండ్యూయెంట్, పేటిఎం వంటి ఫిన్టెక్ కంపెనీలు వచ్చాయి. మంగళగిరికి పైకేర్, ఇన్వికాస్ వంటి కంపెనీలు వచ్చాయి. మొత్తం మీద గుంటూరు, మంగళగిరి, విజయవాడ రీజన్ లో 65, విశాఖపట్నంలో 25, తిరుపతిలో 5, నెల్లూరులో 2, అనంతపురంలో ఒక IT కంపెనీలు వచ్చాయి. అదే సమయంలో గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కూడా పనిచేసిన లోకేష్ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయించడం, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయించడం, పంట కుంటల తవ్వకం, సురక్షిత తాగునీరు అందించడం వంటి కార్యక్రమాలతో తన శాఖకు ఏకంగా 97 అవార్డులు సాధించి పెట్టారు. ఒకవైపు విద్యాశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దుతూనే మరోవైపు IT మంత్రిగా ఏపీకి ఎన్నో IT సంస్థలను పట్టుకొచ్చారు. గత డిసెంబర్లో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. అలాగే శాశ్వత క్యాంపస్ కు భూమి పూజ కూడా చేసుకుంది. అదే రోజు మరో 3,740 కోట్ల పెట్టుబడులతో 8 IT కంపెనీలకు శంకుస్థాపనలు జరిగాయి. TCS, యాక్సెంచర్ ముందుకు రాగా ఇన్ఫోసిస్, గూగుల్, రైడాన్ సంయుక్తంగా డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాయి. రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ సంస్థలు సంయుక్తంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది. ANSR గ్లోబల్ కార్పొరేషన్, సత్వా డెవలపర్స్, PBM ఎనర్జీ వంటి ఎన్నో సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. IBM సంస్థ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ ను నెలకొల్పుతోంది. శ్రీ సిటీలో డైకిన్ AC యూనిట్ల తయారీ సంస్థ మరో 2,475 కోట్ల పెట్టుబడులతో ప్లాంటును విస్తరిస్తోంది. కంపెనీలను రప్పించడమే కాకుండా ఆయన సంకల్పంతో వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా మనమిత్ర ద్వారా 600 సేవలు అరచేతిలోకి అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఒకెత్తైతే దేశంలో నైపుణ్య గణన అనేది మొదటిసారి వినడం. ఇటువంటి ఆలోచన మొదటగా చేసింది మంత్రి లోకేష్. 175 నియోజకవర్గాలలో 1,483 జాబ్ మేళాలు నిర్వహించి మరో 99,665 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నైపుణ్యం అనే వేదికను అందుబాటులోకి తెచ్చి యువతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు. మొత్తానికి వినూత్నంగా ఆలోచించడం, అనుకున్న దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం, లక్ష్యానికి గురిపెట్టి సాధించడం, ఇవన్నీ లోకేష్ లో ఉన్న ప్రత్యేకతలు. రాష్ట్రాలన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్న వేళ See, while other states might compete with me in incentives or various other things,
one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. సాధించే దమ్ము, సాధించే వరకు అంకిత భావంతో చేసే కృషి, ఈ రెండు యువతలో ఆయనకు ఒక ప్రత్యేక క్రేజ్ ను పెంచాయి. యువత ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా లోకేష్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మంత్రి లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, తెలుగు జాతి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ గారు.